ఏంటి బాబు ఏమైంది? బానే ఉండేవాడు కదా, సడన్ గా ఇలాగైపోయాడేటి బాబు? ఏం చెప్తానమ్మా, వీడేదో పై చదువులు చదువుతాడని పట్నం పంపించాను. అక్కడ పంపిస్తే హాస్టల్లో ఫుడ్ బాగోలేదంటే బయటైనా తిన్నైనా పర్వాలేదని చెప్పేసి డబ్బులు ఇచ్చాను. ఇస్తే ఈడు వేరు పిల్లని తినుకొని తిరిగి ఇలా నాకు తీసుకొచ్చాడమ్మా, నా పేక మీద తీసుకొచ్చాడు. అందరి దగ్గర తీసుకెళ్ళానమ్మా, అందరూ టెస్టులు చేశారు, అన్నీ చూశారు, డబ్బులు తీసుకున్నారు, మేమేం చేయలేమని అందరూ చేతులు ఎత్తిసారు తల్లి. చివరికి అన్నీ తిరిగి ఏమి చేయలేక ఆ భగవంతుడు నమస్కారం పెట్టి తెచ్చి ఇక్కడ పెట్టానమ్మా. చేసేదంతా అయిపోయింది కదా, నేను చెప్పినట్టు చేస్తారా? మళ్ళీ మనలా మనిషిలా తిరుగుతాడు మనలో. ఊరిపోయమ్మా, నలుగురు పట్టుకెళ్తే కానీ నడవలేడు, పుట్టుకేగనమ్మ శబ్దానికి వెళ్తుందా. డాక్టర్లు అందరికీ చూపెట్టాను, ఎవరు చేయలేదు, ఇక్కడ వెళ్ళిపోతుందని అలా చెప్తున్నాం. నిజమే బాబాయ్, పైసా ఖర్చు లేకుండా ధ్యానం ద్వారా మనం నయం చేసుకోవచ్చు. ఎక్కడ మాటమ్మా, నీవేమో ధ్యానంతో తగ్గిపోతుంటున్నావు, డాక్టర్లు ఏమో ఎంత ఖర్చు పెట్టినా మేము చెప్పలేమంటున్నారు. నాకకి నాకు ఉన్నంత తేడా ఉంటుంది. ఇదేం సోద్యం తల్లి. ముందు మీరందరూ శాకాహారులుగా మారండి. అమ్మో, మా ఇంట్లో మొక్క లేకపోతే ముద్దేదే కదమ్మా, ఎక్కడవుతుంది అది? అసలు డాక్టర్లు చెప్తారు కదా బలం కోసం గుడ్లు తినమని, నువ్వు ఇలా చెప్తున్నావేంటి? శాకాహారం అమృతహారం. మేకలు ఏనుగులు ఏం తింటున్నాయి? పచ్చగడ్డి ఆకులే కదా. ఆకులు తిన్న మేకలు కొండలు ఎక్కుతున్నాయి, మేకలు తిన్న మనం ఏమవుతున్నాం? మంచాన్ని పడుతున్నాం. సరేనమ్మా, ఇంకా బాబు కన్నా వాడితేనే నేను చెప్పిన పద్ధతులు పాటిస్తే తగ్గిపోద్ది. పాటిస్తారా? అంతకన్నా అమ్మా తప్పకుండా చేద్దాం తల్లి. సరే బాబు దగ్గరికి మాట్లాడిన ఎందుకని మనం పక్కన మాట్లాడుకుంటారు. అందరం ధ్యానం ఎక్కువసేపు చేయాలి బాబాయ్. అదేంటమ్మా, సన్యాసులు కలిసిపోమంటావు ఏంటి? అదేం లేదు బాబాయ్, మటం వేసుకొని రెండు చేతులు కలుపుకొని కళ్ళు మూసుకొని మన శ్వాసను గమనించడమే. అవునమ్మా, మీరు కూర్చోలేడు కదా, ఎలా చేస్తారు? అందరం కూర్చొని బాబు చుట్టూ కూర్చొని ధ్యానం చేస్తే సరిపోతుంది. పౌర్ణమి రోజుల్లో ఇంకా ధ్యానం చేసాం అనుకోండి, ఇంకా లాభం ఉంటుంది. పిరమిడ్కి వెళ్ళి అందరం కలిసి పిరమిడ్కి వెళ్ళి ధ్యానం చేసినా చాలా లాభం ఉంటుంది. బాబుని ఎలా తీసుకెళ్తామమ్మా, వాడిని అనలేరు కదా. దానిదే ఉంది, దీనికి ఇంకో పరిష్కారం కూడా ఉంది. 4x4 పిరమిడ్ బాగా మంచానికి అరేంజ్ చేసుకుంటే సరిపోద్ది. ఏంటమ్మా అంత ఇంతకంతగా చెప్తున్నావు, కొత్తగా ఉంది. బాబు తనంతల పని తను ఏం చేసుకోలేడు కదా. మా కౌన్సిలింగ్స్లో ఆటిజం పిల్లలకి, పక్షవాతం వచ్చిన వాళ్ళకి, కోమాలో ఉన్న వాళ్ళకి, మంచాన పడిన వాళ్ళందరికీ మేము ఈ పద్ధతిలో పాటించమని చెప్తాం. ఈ పచ్చని మొక్కలు బాబుని గదిలో పెడతాం బాబాయ్. అదేంటమ్మా, మొక్కలు బయట ఉండాలి కదా, ఇంట్లో పెడతాను. మొక్కలు గదిలో ఉంటాయి అంటావు కదమ్మా, ఈ మొక్కలు కాయలు తగ్గుతుంది అంటావా? ఈ పచ్చని మొక్కల్లోని హీలింగ్ వైబ్రేషన్ ఉంటాయి, త్వరగా కోరుకుంటాడు. అలాగే బాబు పడుకున్న గదిలో ఎప్పుడూ మ్యూజిక్ ప్లే చేస్తూ ఉండాలి. అదేంటమ్మా విచిత్రంగా చెప్తున్నావు, సంగీతానికి రాగాలు తగ్గిపోతాయా? సంగీతానికి రాళ్లే కలుగుతున్నాయి కదా బాబాయ్, అలాగా మన అనారోగ్యాలు కూడా క్యూర్ అవుతాయి. బాబు ఏమో సినిమా పాటలు వింటాడు కానీ ఇలాంటి మ్యూజిక్ ఎప్పుడు వినలేదమ్మా. సరే నువ్వేనట్టే మంచి మ్యూజిక్ ఏర్పాటు చేద్దాం. వీటితో పాటు బాబు రూమ్లోని ఏ చెత్త సామాన్లు ఉన్న పాత సామాన్లు అన్ని తీసుకెళ్ళేసి క్లీన్ గా ఉంచుకోవాలి. అది సామాన్లు తీసుకెళ్ళి మనం భోగి పళ్ళు చెయ్యాలి. అంటే అన్నయ్యకి ఎలా ఉంది, మేము ఎప్పుడు ఆడుకుంటాం? డాక్టర్ చూపెడతాం ఆయన, మేము తెలియదు. బాబాయ్ బాబుని ఇలా పరామర్శించడానికి వచ్చిన వాళ్ళతో పాజిటివ్గా మాట్లాడాలి. అంతా బాగయింది, బాగవుతుంది, బాగైపోయింది, ఏమైపోతుంది అని ఎప్పుడు చెప్తూనే ఉండాలి బాబుతో. బాబున్న గదిలో ఎప్పటికప్పుడు కర్టెన్స్, బెడ్షీట్స్ ఎప్పుడు మారుస్తూనే ఉండాలి. అలాగే ఇక్కడున్న పాత వస్తువులన్నీ తీసి పడేస్తూ ఉండాలి. తీసి పడేయాలి. ఇది శిక్ష కాదు, శిక్షణ. మన మూల అజ్ఞానమే ఈ బాధలన్నిటికీ కారణం అని తెలుసుకొని ఈ పద్ధతులన్నీ పాటిస్తే బాబుకి చక్కగా త్వరగా నయం అయిపోతుంది. చాలా థ్యాంక్స్ అమ్మా, డాక్టర్లు చెప్పిన వారికి నేను ఆశలు కోల్పోయాను. నువ్వు వచ్చి చిన్నదానమైన నువ్వు వచ్చి మా ఆశలను చిగురించాము. తప్పకుండా నువ్వు చెప్పిన సలహాలు పాటించి మా ఆరోగ్యాన్ని మేము ఎదురు చేసుకుంటాం. తప్పకుండా బాబాయ్, అలాగే చేద్దాం. థ్యాంక్ యూ అమ్మా.